వెల్కమ్ టు హెచ్ఎం మీడియా. ఈరోజు 4th డిసెంబర్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రిక వార్తా విశేషాలు చూద్దాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్తే, పింఛన్ టెన్షన్, సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర దుమారం. 3,000 ఎప్పుడు ఇస్తారని రామానాయుడి నిలదీత. జూలై నుంచి పింఛన్ 2,500 ఇస్తామన్న జగన్ జవాబు చెప్పలేక పారిపోతున్నారు అని చంద్రబాబు. స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన, 8 మంది శాసనసభ్యుల సస్పెన్షన్. ఇక కుడివైపు చూస్తే, కౌలు రైతుల కోసం జై కిసాన్ ప్రత్యేక కార్యక్రమానికి త్వరలో రూపకల్పన, పవన్ కళ్యాణ్. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే, రాజకీయ తెరపైకి తలైవా, ఇక వచ్చేస్తున్న కొత్త ఏడాదిలో పార్టీ 31న వివరాల ప్రకటన. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు, అన్నింటినీ మారుద్దాం, రజనీకాంత్ వెల్లడి. అదే ప్రతిష్టంభన, కేంద్రంతో ఢిల్లీ చర్చల్లో తేలని ఫలితం, రైతుల అభ్యంతరాల్లో దేనిపైనా వెలువడని నిర్ణయం. మళ్లీ రేపు భేటీ, సర్కారు ఇచ్చిన మంచినీళ్లు తాగని నేతలు. రైతుల రాస్తారోకో ఉద్రిక్తం, పలువురి అరెస్టు, గృహ నిర్బంధం. ఢిల్లీలో అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రంలో నిరసనలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్పై మధ్యంతర ఎన్నికల ఉత్తర్వులు ఇవ్వలేం, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు. విచారణ నేటికి వాయిదా. ఇక బీపీఎస్కు మిశ్రమ స్పందన, విజయవాడలో భారీగా, గుంటూరులో తక్కువగా దరఖాస్తులు. ఏఎంఆర్డీఏకు 53.13 కోట్ల ఆదాయం. ఇక తర్వాత పేజీకి వస్తే, అదే ప్రతిష్టంభన, మొదటి పేజీ వార్త డీటెయిల్స్. ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న రైతు నేతలని ఫోటోలో చూడొచ్చు మనం. అట్లాగే విలేకరుల సమావేశంలో అర్జున్మూర్తి, రజనీకాంత్, తమిళ రవి మనియన్ మాట్లాడుతున్న ఫోటో కూడా చూడొచ్చు. జనవరిలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు రజనీకాంత్ చేసిన ప్రకటనతో చెన్నైలో అభిమానుల సంబరాలు. ఇక మధ్యంతర ఉత్తరాలు ఇవ్వలేం, ప్రక్రియ ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించింది, ఎస్ఈసి తరపు న్యాయవాది. ఇక తర్వాత పేజీకి వస్తే, విశాఖలో రాజధాని ఎందుకు, అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని ఎందుకు, రాజధానులపై హైకోర్టులో కొనసాగిన వాదనలు, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. 7 జిల్లాల్లో కరోనా కేసులు 50 లోపే. ఎమ్మెల్సీ అర్జున్కి రెండోసారి కరోనా. అర్జున్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న సిబ్బంది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై పూర్తి సమాచారం అందించాం, రమేష్ హాస్పిటల్స్ ప్రకటన. ఒక్క రాజధానికే దిక్కులేదు, 3 కడతారా, నిలదీసిన అమరావతి రైతులు. ఉద్దండరాయనిపాలెంలో పోస్టర్లు పట్టుకొని ర్యాలీ చేస్తున్న మహిళలు, రైతులు, అడ్డుకుంటున్న పోలీసులు. ఇక తెరాసాదే జీహెచ్ఎంసీ పీఠం, ఎగ్జిట్ పోల్స్ అంచనా, 15 నుంచి ఉచిత పంటల బీమా పరిహారం, అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను తీసుకోవద్దు. ఇక అమరావతి ఎడిషన్కి వస్తే, కాలం కఠినం, పెరిగిన చలి తీవ్రత, కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఇబ్బంది, ఊపిరితిత్తులపై 2వ దశ ఇన్ఫెక్షన్ ప్రారంభం. ఇక కుడివైపు చూస్తే, ప్రజారోగ్య విభాగానికి అవినీతి జబ్బు, పనులు చేయాలంటే చేయి తడపాల్సిందే, కార్మికులకు తప్పని ఇబ్బందులు. విజయవాడ నగరపాలక సంస్థలో ఇది పరిస్థితి. బాధ్యతల అప్పగింతలో అక్రమాలు. ఇక కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య లెఫ్ట్లో చూడొచ్చు మనం. గుంటూరులో 71,451 మంది, కృష్ణా జిల్లాలో 45,780, మొత్తం 1.17 లక్షలు. ఇక కిందకు వస్తే, ఓటర్లను తొలగించే వ్యక్తులు ఉంటారు, జాగ్రత్త, విజయవాడ సబ్ కలెక్టరేట్ పరిశీలకులు శ్రీధర్ హెచ్చరిక. వివాదాలకు అతీతంగా సమగ్ర భూ సర్వే, పైప్ లైన్లకు 85 ఎకరాల భూసేకరణ. అలాగే కింద చూస్తే, కరోనాతో మరో 2 బాధితులు మృతి. అట్లాగే రంగు మారిన ధాన్యాన్ని కొనటం, కలెక్టర్ వెల్లడి. లెఫ్ట్లో చూస్తే, బీమా పెట్టుబడి రాయితీ అంతంతే, మొలకలు వస్తేనే పరిహారానికి పరిగణ. పెట్టుబడి రాయితీ వరి ఎకరాకు 6,000, మినుము 4,000. నివర్ తుఫాన్ నష్టం వివరాలు ఎకరాల్లో చూడొచ్చు మనము. నీట మునిగిన వరి పంట నుంచి పత్తి వరకు ఎంత నష్టం వచ్చిందో పట్టికలో చూడొచ్చు. అట్లాగే విజయవాడ తూర్పు ఎడిషన్కి వస్తే, ఎమ్మెల్సీ కోలుకోవాలని పూజలు. అట్లాగే చతికిల పడింది, మూలక చేరిన వ్యాయామ పరికరాలు, వార్డు సచివాలయం ఏర్పాటుతో యువత అవస్థలు. వ్యాయామశాల భవనంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయం మరమ్మతుకు గురైన పరికరాలను ఫోటోలో చూడొచ్చు. అట్లాగే రైట్ సైడ్ చూస్తే, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై అవగాహన, అంధ విద్యార్థులకు చేయూత, తెదేపా నేత గృహ నిర్బంధం. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మనం, సర్కిల్ కార్యాలయం ద్వారానే అధికారుల విధులు.
ఇట్లా ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ అవసరం. విద్యార్థికి బహుమతి అందిస్తున్న డిఈఓ రాజ్యలక్ష్మి పిక్చర్లో చూడొచ్చు. అట్లాగే రైట్ సైడ్ భరించలేని దుర్వాసన. 4వ డివిజన్ ఎల్ఐసి కాలనీ నెల్సన్ మండేలా పార్కుకు వెళ్ళే రహదారిలో రమేష్ ఆసుపత్రి రోడ్డు ఐటీఐ కళాశాల ఎదురుగా ఉన్న ట్రైన్లో మురుకు నీరు ముందుకు కదలక దుర్వాసన వెదజల్లుతుంది. ఇక కిందకు వస్తే నేటి నుంచి అభ్యర్థులకు ముఖాముఖి, అట్లాగే రైతుల పోరాటానికి సంఘీభావం, గొడవరిలో కొవ్వొత్తుల ప్రదర్శన. పెనుమూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి వడ్డే, సిపిఎం నాయకుడు బాబురావు తదితరులను ఫోటోలో చూడవచ్చు. అట్లాగే రైట్ సైడ్ చూస్తే మనం రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, వీరభద్రస్వామికి వెండి కవచ తోరణం, స్వర్ణాలంకరణలో శ్రీరామలింగేశ్వరి స్వామి. సహకార రుణాల పంపిణీ చెక్కు అందజేస్తున్న డీజీఎం వరాలమ్మ, సొసైటీ చైర్పర్సన్ రత్నకుమారి. ఇక అసెంబ్లీ విశేషాలకు వస్తే సభా సమయం, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు, శాసనసభలో ముఖ్యమంత్రి వెల్లడి. బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కేవి, పుస్తకాలు ఇవ్వలేదు అన్నీ బకాయిలే, రాష్ట్రంలో సంక్షేమ యజ్ఞం మంత్రులు. అట్లాగే కుడివైపు చూస్తే అరాచకం రాజ్యమేలుతుంది, శాసనమండలిలో ప్రతిపక్ష సభ్యుల ధ్వజం. న్యాయస్థానాలపై దాడులకు తెగబడుతున్నారంటూ దీపక్ రెడ్డి, రౌడీ షీట్లు అంటూ బెదిరిస్తున్నారు. ఇక మహిళలకు భద్రత ఏది అంటూ సంధ్యారాణి ప్రశ్న. 15% నేరాలు తగ్గాయి అంటున్న హోంమంత్రి సుచరిత. దేవాదాయాలపై దాడులు నియంత్రించడం లేదంటూ మాధవ్ ప్రశ్న. అట్లాగే ఇంటింటికి పోలీస్ పహారా. అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి మంత్రులు వచ్చే సమయంలో రాజధాని గ్రామమైన మందడంలో పహారా కాస్తున్న పోలీసులు వీరు. ప్రతి ఇంటి గుమ్మం ముందు ఒక పోలీస్ ఇలా కాపలా ఉన్నారు. కొంతమంది పోలీసులు చేతిలో వలలు పట్టుకొని మరీ నిలబడ్డారు. స్థానికులు ఏమైనా విసురుతారేమో అని మరింత జాగ్రత్తగా వలలను తీసుకుని మరీ నిలబడ్డారు. అట్లాగే ఇంకా కొంచెం కిందకు వస్తే మన లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. చర్చించకుండా ఆమోదమా, దిశ సవరణ బిల్లుపై అచ్చెన్నాయుడు అభ్యంతరం. 3 కేసులు ఉరిశిక్షలు అంటూ సుచరిత వెల్లడి. మండలిలో మరోమారు ఎదురుదెబ్బ, 3 బిల్లులపై డివిజన్ కోరిన తెదాప. వీగిపోయిన వ్యాట్ సవరణ, వృత్తి పన్ను విధింపు బిల్లులు. ఆస్తి పన్ను పెంపు బిల్లును రెండోసారి ప్రవేశపెట్టిన మంత్రి తిరస్కరిస్తున్నట్టు రూలింగ్ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్. అట్లాగే కుడివైపు చూడొచ్చు మనం. భూమిపై శాశ్వత హక్కు కల్పించేందుకు చట్టం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్. పోలవరం కాలువల దగ్గర వైఎస్ విగ్రహం పెట్టుకోండి, యనమల విద్దేవా. అట్లాగే తర్వాత పేజీకి వెళ్తే మనం. బీసీలంటే జగన్కు అంత చులకన, తెదాపా అధినేత చంద్రబాబు ఆగ్రహం. ఇక కుడివైపు చూస్తే చంద్రబాబు విడుదల చేసిన జాబితా ప్రకారం తెదాపా వైకాపాల ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు వీసీలుగా నియమితులైన వారి వివరాలు పట్టీలో చూడొచ్చు మనం. ఏ యూనివర్సిటీలో టీడీపీ అండ్ వైసీపీ టైంలో వీసీలు పట్టికలో చూడొచ్చు. అట్లాగే ప్రజలకో చట్టం వీళ్ళకో చట్టమా, ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాస్క్ లేకుండా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారని ఫోటో చూపుతున్న చంద్రబాబు. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం. రీసర్వే తర్వాత శాశ్వత భూ హక్కు పత్రాల జారీ, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 ద్వారా అవకాశం. ఇట్లాగే మధ్యలో మనం మెయిన్గా చూడొచ్చు. సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు, శాసనమండలిలో తెదాపా పీడీఎఫ్ సభ్యుల ధ్వజం. సిపిఎస్ రద్దుపై కేఏ పండిట్ కమిటీతో వాస్తవిక విశ్లేషణ, మంత్రి బుగ్గన వెల్లడి. అట్లాగే కుడివైపు చూడవచ్చు మనం. జగన్ చెప్పిందే నేను చెబితే తప్పుదారి పట్టించినట్ట, తెదాపా శాసనసభాపక్ష ఉపనేత రామానాయుడు. దర్యాప్తు సంస్థల వద్దే లైంగిక నేరగాళ్ల జాబితా, దిశ బిల్లు 2020లో మార్పులు. ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వం, తెదాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విమర్శ. చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపిన లోకేష్. జగన్ కన్నబాబులపై తెదాపా సభా హక్కుల ఉల్లంఘన నోటీస్. రైతుల రాస్తారోకో ఉద్రిక్తం, పరువురి అరెస్టు, గృహ నిర్బంధం. ఢిల్లీలో అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు. అర్హులైన సాగుదారులకు పెట్టుబడి రాయితీ, మంత్రి కన్నబాబు కొడాలి నాని సమీక్ష. కౌలు రైతు ఆత్మహత్య. 4 జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేశాం, వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి. ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికి పందలు అంటున్న కర్ణాటక మంత్రి. చలో అసెంబ్లీ భగ్నం, ఉద్రిక్తత. తెదాపా మైనార్టీ దళిత సంఘాల నేతల అరెస్టు. సలాం కేసును సిబిఐకి అప్పగించాలని ప్రదర్శన నిర్వహిస్తున్న మహమ్మద్ నసీర్ నాయకులు. సీఎంతో చర్చించి సిబిఐకి అప్పగిస్తామంటున్న హోంమంత్రి. బర్త్లో బయోనిక్ హ్యాండ్ అమెరికా. బయోనిక్ హ్యాండ్ను ధరించిన గాయత్రికి షేక్ హ్యాండ్ ఇస్తున్న తీతిదే జేఈఓ వసంత్ కుమార్, పక్కన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి.
ఇక బిజినెస్ పేజీకి వస్తే అత్యంత సంపన్న మహిళ రోష్ని నోడా, 2-3 స్థానాల్లో కిరణ్ మజుందార్ షా, లీనా, గాంధీ తివారీ. తెలుగు రాష్ట్రాల్లో 13 మంది కోటక్ హురూన్ ఇండియా జాబితా. అట్లాగే కుడివైపు చూడొచ్చు మనం సెన్సెక్స్ 44,633 పాయింట్లు, నిఫ్టీ 13,134 పాయింట్లు. స్పైసెస్ కింగ్ ధరంపాల్ ఇక లేరు. క్రెడిట్ కార్డులు ఇవ్వొద్దు, కొత్తగా డిజిటల్ సేవలపైన ఆంక్షలు. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ ఆదేశాలు. ప్రస్తుత వినియోగదారులకు ఇబ్బంది లేదు. ఎస్బీఐ యోనోలో సాంకేతిక సమస్య, మన దేశానికి వైరస్ టీకా. స్వల్ప లాభాలతో సరి. అట్లాగే నెలవారీ కొత్త కనెక్షన్లతో ఎయిర్టెల్కు మళ్ళీ అగ్రస్థానం. భారత్లో కేటీఎం ప్రీమియం బైసైకిల్ 7.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం. BMW 2 సిరీస్ గ్రాండ్ కూపే ధర 42.3 లక్షలు. ఇక కిందకు వస్తే 30 ఐపీఓలు 30,000 కోట్లు. 2021లో ఐపీఓల కోలాహలం. కళ్యాణ్ జ్యువెలర్స్తో బోని, ఎల్ఐసి మెగా ఐపీఓ కూడా. ఫోన్పే 5,172 కోట్ల నిధుల సమీకరణ. బోర్డులోకి బిన్నీ బన్సాల్, సమీర్ నిగమ్. పాక్షికంగా వాటా విక్రయించనున్న ఫ్లిప్కార్ట్. ఇక స్పోర్ట్స్ పేజీకి వస్తే ఛాంపియన్. ఐపీఎల్లో మరో 2 జట్లు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్పై చర్చ. బీసీసీఐ ఏజీఎం అజెండాలో కీలక అంశాలు. ఈ నెల 24న సమావేశం. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక మెరుపులే. ఆసీస్తో భారత్ తొలి టీ20 నేడు మధ్యాహ్నం 1:40 నుంచి. రాణించిన విలియమ్సన్. న్యూజిలాండ్ 243/2 వెస్టిండీస్తో తొలి టెస్టు. ఇక సినిమా పేజీకి వస్తే చిరు కోసం ఓ ఊరు. కథానాయకుడు చిరంజీవి కోసం ఓ పెద్ద ఊరిని సృష్టించింది ఆచార్య బృందం. ఇప్పుడు ఆ ఊరిలోనే చిరుపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అట్లాగే గోవాలో ఆఖరి పాట రవితేజ సినిమాకి సంబంధించి. రైట్ సైడ్ చూస్తే మహాబలేశ్వర్లో RRR షూటింగ్. అదంటే నాకు ఇష్టం, అవికా గోర్. రాజకీయాల్లో కథానాయకుల పాత్రలు ఎన్టీఆర్, ఎంజీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, ఉపేంద్ర, దేవానంద్. వీరికి సంబంధించిన విశేషాలు. వెండితెర ఊపిరి పీల్చుకో. నేటి నుంచి హైదరాబాద్లో సినిమా ప్రదర్శనలు. తెలుగులో కొత్త టైటిల్తో కన్నడ హీరో ధ్రువఝర్ణ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పొగరు. తెలుగు అమ్మాయిలపైనే ఆ ముద్ర ఎందుకు, నటిగా ఎలాంటి పాత్రలే చేయాలి అని నేను ఎప్పుడు పరిమితులు పెట్టుకోలేదు అంటూ నటి చాందిని విశేషాలు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.